హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూటర్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ తీసుకొని టీజీఈఎపీసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వీళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అనమాట. ఎట్లకెళ్ళకి బీఎస్సీ నర్సింగ్ బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్ యొక్క కోర్సెస్కి సంబంధించినటువంటి అడ్మిషన్ అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 అండ్ 26కి. అండ్ అదేవిధంగా ఎవరికైతే జీఎన్ఎం కంప్లీట్ అయిపోయినాదో సో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ కూడా వెలువడింది ఫ్రెండ్స్. సో మీరు కనుక అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి చూస్తే కనుక మనకి ఈరోజు చూసే సో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే మనకు వచ్చేసినాయి. సో ఒకసారి అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు చూసే బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అండ్ అదేవిధంగా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అయితే భావించవచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దట్ టు సో మనకి ఈరోజు అయితే నోటిఫికేషన్ వచ్చింది 15th సెప్టెంబర్ రోజున. అప్లికేషన్స్ వచ్చేసి 16th సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్ వరకు అయితే తీసుకొని ఉన్నారు. 16th అంటే రేపు మార్నింగ్ 9 AM పొద్దున 9 AM అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో నేను వీడియో అయితే చేస్తాను, అప్లికేషన్ వీడియో. అది చూసి ఎలాంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ అవన్నీ అయితే నెక్స్ట్ అయితే వచ్చేసాయి. సో నేను మీకు టోటల్గా మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ తెలంగాణలో, సో ఏ కాలేజెస్ టాప్ కాలేజెస్, ఏ కాలేజ్ పెట్టుకుంటే మీకు సీట్ వస్తుంది, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ పెట్టుకుంటే సీట్ వస్తుంది, అవన్నీ అయితే అప్కమింగ్ వీడియోస్లో మనం అయితే మాట్లాడుకుందాం. ఫర్ దట్ మీరైతే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి. అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి వచ్చి చూసుకున్నట్టయితే, అప్లికేషన్ ఫీ స్ట్రక్చర్ గురించి చూసుకున్నట్టయితే కనుక సో ఓసీ అండ్ బీసీ వాళ్ళకి అయితే ఇక్కడ చూసే కనుక మీకు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్కి వచ్చేసి 2500 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 2000 రూపీస్ అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అమౌంట్ అయితే పే చేసేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో ఇది ఒక్కసారి పే చేస్తే సో దీని అయితే మళ్ళీ రిఫండ్ అయితే రాదనమాట వైల్ డూయింగ్ పేమెంట్. సో ప్లీజ్ బీ కాషియస్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి దట్టు మనకి కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఒకసారి కట్ ఆఫ్ అయితే చూసుకోండి. 2025-26కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ యొక్క కట్ ఆఫ్. ఇక్కడ చూస్తే జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఇంక్లూడింగ్ వాళ్ళకి 58th పర్సెంటైల్ అంటే 40,599 లోపు వచ్చిన వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి చూసే కనుక సో 48,718 ర్యాంక్ లోపు అంటే టీజీఈఎపీసెట్ యొక్క ర్యాంక్ ఉంది కదా, సో ఎంసెట్ యొక్క ర్యాంక్ అంతకు బిలో వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో పీడబ్ల్యూడీ ఓసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 44,658 లోపు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికైతే మీకు ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇలా ఉంది అప్లికేషన్ వీడియో నేను చేస్తాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్తో అయితే పంచుకోండి, షేర్ అయితే చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.